4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వస్తున్నారని తెలుసుకున్న సింగయ్య ఆయనను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు వచ్చాడు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చింది. ఈ క్రమంలో సింగయ్యను వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. ఇక తాజాగా ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో ఉన్న దాని ప్రకారం చూస్తే సింగయ్య జగన్ వాహనం కిందే పడి చనిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముందుగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తర్వాత బయటకు వచ్చిన వీడియోలో ప్రైవేట్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య రోడ్డుపై పడిపోయారని, కారు టైర్ అతని భుజం మీదకు వెళ్ళిందని గుర్తించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింగయ్యను ఢీకొట్టింది జగన్ వాహనమే అని తెలిసిపోయింది. ఇక సింగయ్య వాహనం టైర్ కింద ఉండగా అదే వాహనం మీద జగన్ నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. సరిగ్గా ఇదే వాహనం కింద సింగయ్య పడిపోయాడు. అతడి భుజం మీదకు వాహనం ఎక్కింది. అలానే ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ముందుగా పోలీసులు ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య చనిపోయాడని తెలిపారు. ఒక ప్రైవేట్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య రోడ్డు మీద పడిపోయారని, ఆ తరువాత ఆ వాహనం టైర్ అతని భుజం మీదకి వెళ్ళిందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సింగయ్య మృతిపై అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని వేచి చూడాలి.